పూరా లోకల్. మార్వాడి గో బ్యాక్ అనేది 10 రోజులు ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళ నిమజ్జనం అయిపోయినాక నెక్స్ట్ రోజే స్టార్ట్ చేసారు. కారణం ఒకటి బ్రదర్, మీకు కూడా తెలుసు, 4-5 రోజులు కంటిన్యూగా రాత్రి పగలు వర్షాలు పడ్డాయి. దాంతోపాటు ప్రజలందరూ పండుగ వాతావరణంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి వినాయకుడిని పెట్టుకోవడం, సంబరాలు చేసుకోవడం. మనకు తెలియదు ఏముంది, మన హైదరాబాద్ గల్లీ చిన్న చిన్నగా ఉంటే మండపాలు వేసుకోవడం, వాళ్ళ సంబరాలలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్ది రోజులు మీన్స్ అంటే ఉద్యమం అనగా ఉరికిపోయి వాళ్ళని కొట్టుడు కాదు కదా. వాళ్ళని కొట్టుడు తిట్టుడు మా ఉద్యమం ఒక లక్ష్యం కాదు. పండగ వాతావరణం ఉంది కాబట్టి ఒక హాలిడేస్ ఇచ్చాం ఎవరికి, మీలాంటి మీడియా మిత్రులకు. మా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. మార్వాడీల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పండగ వాతావరణంలోనే కదా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 137 దగ్గర ఒక ఉద్యమ నాయకురాలు జ్యోతి అనేటువంటి అతను బెదిరించిన వాళ్ళు మార్వాడీస్ కాదని కూడా తెలిసింది కదా. తర్వాత పోలీసులు అన్నారు బయట మీడియాకి వచ్చి. సరే, ఆమె వచ్చి చెప్పింది కదా, మార్వాడీస్ అని కన్న తల్లి వచ్చి చెప్పింది కదా. కన్న తల్లి వచ్చి వాళ్ళ బిడ్డల్ని కొట్టినటువంటి వ్యక్తులు, తిట్టినటువంటి వ్యక్తులు అని చెప్పింది. వాళ్ళ అబ్బాయి ఓకే, ఆయన కూడా నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం ఉండొచ్చు, బీజేపీ కార్యకర్త అయి ఉండొచ్చు. ఇక్కడ సాయిని కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. మేమేమంటున్నాం అంటే అది ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. అంతకుముందు ఇక్కడ ఫిలినగర్లో ఈ పండగ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి జ్యువెలరీ షాప్ అయిన కోట్ల రూపాయలు వేసుకొని వెళ్ళిపోయాడు. భువనగిరిలో ఒక స్కామ్ జరిగింది. నిన్నగాక మొన్న ఇంకో దగ్గర ఇలా రోజుకోటి బయటపడతా ఉన్నాయి. నిజమైన ఉద్యమం అంటే ఎండాకాలంకి వానాకాలంకి పండుగ సెలవులకు ఆగకుండా తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే జరిగింది. పండుగ సెలవులను ఆగలేదు, పండుగలు కూడా వదిలిపెట్టుకుని ఉద్యమం చేసిరు. మీరేంది ఇట్లా ఉద్యమం అంటారో ఆగిపోతారు? మంచి ప్రశ్న బ్రదర్. మేము ఏమంటున్నాం అంటే జేఏసీలుగా ఏర్పడతా ఉన్నాం. ఇప్పుడు పిడమర్తిరావు అని ఉన్నాడు, ఆయన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము ఒక పార్టీ, ఆయన పార్టీ లైన్లో పనిచేయట్లేడు. తెలంగాణ అస్తిత్వం కోసం ఆయన ఒక జేఏసీని ఏర్పరచుకొని పనిచేస్తూ ఉన్నాడు. అన్నకు మా పూర్తి మద్దతు ఉన్నది. మేము ఒక జేఏసీకి ఏర్పడతా ఉన్నాం, మాకు అన్న మద్దతు ఉన్నది. దీని మీద మాట్లాడేటువంటి వ్యక్తులందరూ ఉన్నారు కదా. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న కానీ, లేకపోతే గోపీనాథ్ సార్ కానీ, లేకపోతే అరగోపాల్ సార్ కానీ, లేకపోతే మా డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న గారు కానీ, పాట పాడినటువంటి రచయిత మత్స్య దేవేంద్ర అన్న కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీల ఉన్నారు కదా. మా ప్రధాన ఎజెండా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, మేము వాళ్ళు 350 ఏళ్ళ కింద వచ్చినామని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళతో మాకేం బాధ లేదు. 350 ఏళ్ళ కింద వస్తే మీరు ఉండండి, మాకేం బాధ లేదు. దాని మీద కూడా బ్యానర్ మీద కూడా రాశారు గో బ్యాక్ మార్వాడి అని. అంటే ఈ ఉద్యమానికి ఒక టైటిల్ మాత్రమే. గో బ్యాక్ మార్వాడి అంటే వెళ్ళిపోవడం మా ఉద్దేశం కాదు. మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, మీ ఆధిపత్యం గో బ్యాక్ అనేది మా ఉద్దేశం. మేము అక్కడ పార్టీకి చెందిన తెలంగాణ షామ్ మాత్రం ఇక్కడ ఆ సిద్ధాంతాలను ఉపయోగించుకోవచ్చు. మరి మనవాద పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? మరి ద్రవిడియన్ పాలిటిక్స్ అంటే మేమేం ద్రవిడవాదం ఎక్కడ చెప్పలే కదా. ఒకళ్ళు నిజంగా చెప్పినవే అని అనుకో, మేము ద్రవిడ ఉద్యమం కోసం పనిచేయట్లేదు, మా తెలంగాణ కోసం పనిచేస్తా ఉన్నాం. ఒకళ్ళు నిజంగా ద్రవిడియన్ పార్టీలో ఉన్నారు కదా మీరు. నేను ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందులో ఉన్నారు బ్రదర్? మీకు ఒకటి చెప్పనా, ఎల్కే అద్వానీ ఎక్కడ పుట్టిండు? పాకిస్తాన్లో పుట్టిండు. బీజేపీ వ్యవస్థాపకులు ప్రధానమైనటువంటి నాయకుడు ఆయన. మా సారు తిరుమల సారు ఇక్కడ లాస్ట్ టైము అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా వచ్చిండు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుసా? ఇడ్లీలు వేసిండు పక్కన కూర్చొని కేటీఆర్ గారు. కాబట్టి మాకు 2 ఎంపీలు ఉన్నారు మా పార్టీకి. పార్టీతోనే కొట్లాడదాం అనుకుంటే బీజేపీ వాళ్ళు కొట్లాడండి. మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వెల్లుపురం నుంచి రవి సార్ ఉన్నాడు, చిదంబరం నుంచి తోలు తిరుమల ఉన్నాడు. మా పార్టీ డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. బస్ ఛార్జీలు పెట్టుకొని, ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని, ట్రైన్ ఛార్జీలు పెట్టుకొని కేసులు ఉంటే సుప్రీంకోర్టు దాకా పోతాం. బ్రదర్ మనం ఢిల్లీ దాకా పోగలుగుతారా? పేదవాడు పోలేడు కదా. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అక్కడ పార్లమెంట్ సీట్లు మీరు పెంచుకొని సౌత్లో తగ్గిస్తే మాకు నష్టం జరుగుతుంది. రౌండ్ టేబుల్ కూడా అదే చర్చించాం కదా. అది మా డిమాండ్. సౌత్ బడ్జెట్ని సౌత్కే కేటాయించాలి అనేటువంటిది మా వాదన. మీరు తెలంగాణ శ్యామ్ కాదు శ్యామ్ సన్ అని అంటున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? సరే, నేను శ్యామ్ సన్నే కదా. రేపటి నుంచి వాళ్ళు రాముడు ఏమంటారు కృష్ణుడు అన్న పేరు పెట్టి నామకరణం చేసి వీళ్ళ దాంట్లో గర్వాపసి సిస్టమ్ ఉంది కదా, జంజమేష్ ఉపనయనం చేసిరు అనుకో 100% నేను ఏమంటా అంటే వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే బ్రాహ్మణుడు దృష్టిలో హిందూ వ్యతిరేకులే. వీళ్ళ దృష్టిలో ఈ ముస్లిం వింగ్ ఉన్నది వాళ్ళ దాంట్లో, ఆర్ఎస్ఎస్లో క్రైస్తవ వింగ్ కూడా ఉన్నది వాళ్ళ దాంట్లో. మరి వాళ్ళని బయటికి పంపించండి. నేను ఒకటే చెప్తాను కదా, శాంసంగ్ కూడా ఈ దేశంలో ఉన్న శాంసంగ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కదా, అవునా కదా? ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింకి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. మరి ఆయనే లేవనెత్తిన అనుకో, ఈ ప్రాంతంలో పుట్టినవాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడైనా, బ్రాహ్మణుడైనా ఈ నేల కోసం మాట్లాడతాడు, ఈ హక్కుల కోసం మాట్లాడతాడు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల కోసం మాట్లాడతాడు. వీళ్ళ తరపున నిలబడతా ఉన్నారు. రైట్, మీరే వాదులు? ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ వాదులు? జాతీయవాదులా? మరి జాతీయవాదులు అయితే మీరు స్టాండ్ ఏం చెప్పండి? గుజరాత్, రాజస్థాన్, మార్వాడి ఇలా డబ్బులు కావాలా? తెలంగాణలో వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ ఓట్లు కావాలా? సరే, తెలంగాణ నా ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి. బండి సంజయ్ కానీ, మార్వాడి లత కానీ, లేకపోతే రాజస్థాన్ సింగ్ కానీ. తెలంగాణ శ్యామ్ నాకు ఆంధ్రలో కూడా చుట్టాలు లేరు తెలుసా.
మాది మళ్ళీ చెప్తున్నా, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, ఏజెన్సీ ఏరియా, వినోబాబు నగర్ గ్రామం. మా అయ్య పేరు రాజమల్లు, మా ఇంటి పేరు పగిడిపల్లి, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీప్. ఎంకే స్టాలిన్ ఉన్నాడు బ్రదర్. స్టాలిన్ అంటే ఎవరు? ఓ కమ్యూనిస్ట్ నాయకుడి పేరు కరుణానిధి గారు ఆదర్శంగా తీసుకొని ఆ అబ్బాయికి పెట్టుకున్నాడు. ప్రొఫెసర్ కాశీం ఉన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పేరు కాశీం. ఆయన ఎవరు? దళితుడు కదా. స్మృతి ఇరానీ ఉన్నది, ఇరాన్ నుంచి వచ్చింది ఆమె. పేరుకు సంబంధం లేకుండా మాట్లాడతారు బ్రదర్, నాకు అర్థం కాదు. వేరే ప్రాబ్లం అనుకుంటే కనుక ఏ పేరు పెట్టినా సరే మార్చుకో. ఇప్పుడు నేను పుట్టగానే నా పేరు పెట్టుకుంటుంటే నేను శ్రీరామచంద్రుడు అని పెట్టుకున్నట్టు బ్రదర్. నేనేం చేస్తాను, మా నాయన పెట్టిండు. తెలంగాణ శ్యామ్ ఒక మార్వాడి గో బ్యాక్ మీ విషయం మీద మాట్లాడతాడా? తెలంగాణ ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు యూరియా బస్తాలు అందట్లేదు, అక్కడ పంటలు ఎండిపోతున్నాయి. మరి వాటి మీద శ్యామ్ పోరాడతాడా? తెలంగాణ శ్యామ్ 100% పోరాడతాడు. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు కూడా ఇదే చెప్పాము. కేంద్రం యూరియా ఇవ్వాలన్నట అర్జెంటుగా. నరేంద్ర మోడీ గారిని ఆ యూరియా బత్తాలు ఏందో మీరు ట్రైన్లో పంపిస్తారా, ఫ్లైట్లో పంపిస్తారా, ఎండ్లో పంపిస్తారా, గ్రామ గ్రామం పంపించండి. రైతులందరూ ఏమంటారు, నాట్లు వేసుకొని వరదలు వచ్చి మొత్తం ఏడుకాడ నార్లు ఏర్లన్నీ కొట్టుకొని పోతా ఉన్నాయి. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేమో వీళ్ళు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మేము బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కేంద్రం ఆయన మీద నూకుతా ఉన్నాడు. మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, అన్ని పోరాటాలు నన్నే చేయమంటే 8 మంది ఎంపీలు ఎందుకు రాజీనామా చేయమండి? నేను అన్ని పోరాటాలు నేనే చేస్తా. ఇప్పుడు నేను ఒక లైన్ ఎంచుకున్నా బ్రదర్. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒకటే రోజు రాయలేం కదా, రోజుకి ఎగ్జామ్ రాస్తాం. పాయింట్ ఏంటంటే తెలంగాణ అని పేరు పెట్టుకున్నావు కదా శ్యామ్ కి ముందు. సో తెలంగాణలో ప్రతి ఇప్పుడు ఈ తెలంగాణ సమస్య కదా నేను లేవనెత్తింది. నేను లేవనెత్తిన సమస్య తెలంగాణ సమస్య కదా, దానికి మద్దతు ఇస్తా ఉంటున్నాను కదా. వాళ్ళు రోహింగ్యాలు పట్టుకుంటా తెలంగాణ శ్యామ్ మాతో కలిసి నడుస్తామన్నారు. నడుచుడు కదా, అవి ఉరికొస్తా అని చెప్తున్నాను నేను. నేను నడవమంటున్నాను, నేను ఉరికొస్తా. రోహింగ్యాలు పట్టుకోవాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారిది. నిజంగా నరేంద్ర మోడీ గారు పట్టుకోకపోతే దిగిపోమని చెప్పి నన్ను ప్రధానమంత్రి చేయరు. గంట సేపట్లో పట్టుకుంటా, ఒకటే గంటల. జోక్ కాదు బ్రదర్, నవ్వకండి, సీరియస్. రోహింగ్యాలతో అందరికీ ప్రమాదమే కదా. వాడు ఇక్కడ బాంబు వేసిన అనుకో, హైదరాబాద్లో బాంబు వేస్తాడు. తీవ్రవాదులతో వీళ్ళు ఆరోపించే దేశభక్తి గురించి మాట్లాడలేమంటారు. తీవ్రవాదులు బాంబులు వేస్తారు, బుల్లెట్లు వేస్తారు. ఈడ బాంబు వేస్తే మా అమ్మ మా చెల్లెలు ఈడ కూడా ఉన్నారు కదా. మరి మా ఊళ్ళు చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నా. నా ప్రాణం కూడా పోతుంది కదా, వాళ్ళతో ప్రమాదమే కదా. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకు? చెప్తే వీళ్ళు పొద్దున్న లేస్తే హిందువుల మధ్య చీలిక అంటారు. ఇప్పుడు అన్న చెప్పాడు ఇంతకుముందు, కోమటాయన అన్న వచ్చి మాట్లాడాడు, చూశారు మీరు? ఆర్యవైశ్య సంఘ నాయకుడు మాట్లాడు, చేనేత కార్మికుడు మాట్లాడు, స్వర్ణకారులు మాట్లాడారు, మాలలు మాట్లాడారు, మాదిగోళ్ళు మాట్లాడారు, సబ్బండ కులాలు నాయ బ్రాహ్మణులు మాట్లాడారు. సబ్బండ కులాలు అందరూ కింది నుంచి పైదాకా అందరూ మాట్లాడారు కదా. నార్త్ నుంచి వచ్చినటువంటి పూజారులు కూడా సౌత్లో ఉన్నటువంటి గుళ్ళల్లో చొరబడి ఈరోజు వాళ్ళ ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ పూజారుల సమస్య కూడా అందరి సమస్య కదా. మా ఊరు ఉంటుంది బ్రదర్, మా ఊరిలో కోమటాయన చచ్చిపోయింది. మీకు వాళ్ళకి ఏం సంబంధం అంటారు కదా. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, కోమటాయన మన ఊరు కోమటాయన. నేను పల్లెటూరులో పుట్టినా, నాకు తెలుసు. దిగిట్లు అంటే తెలుసా మీకు? దిగిట్లు వాళ్ళ కిటికీకి మధ్య దిగిట్లు ఉంటాయి వెనకట. 7 గంటల రాత్రికి పోయినా సరే సౌకర్యం మా నాయన ఇమ్మన్నాడు ఇదేనంటే ఎంపీలో కానీ తలుపు తీసి ఇచ్చేటోళ్ళు. వాళ్ళకు బంధం ఉండేది. ఎవరైనా వాళ్ళు కోమటోళ్ళు ఎవరు చచ్చిపోయినా సరే మా మాదిగానే పోయి డప్పు కొడతాడు, బ్యాగరైనా పోయి బొంద తీస్తాడు. వాళ్ళందరూ తినిపోయినాకనైనా మమ్మల్ని పిలిచేటోళ్ళు. వాళ్ళ పెళ్ళికో పేరంటానికో మమ్మల్ని పిలిచేటోళ్ళు, మా పెళ్ళిలో పేరంటానికి వాళ్ళు పిలిచేటోళ్ళు. ఊరు వాతావరణం ఉన్నది. మారోడే అయిన పెళ్ళికి అయితే నేను ఎప్పుడు పోలే, వాళ్ళు నన్ను ఎప్పుడు పిలవలే. వాళ్ళకు మాకు బంధం లేదని చెప్తా ఉన్నా నేను. తెలంగాణ ప్రజలు నార్త్లో కూడా వెళ్ళి బతుకుతున్నారు. మరి ఈ విషయం మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అక్కడున్న గుజరాత్ కల్చర్ని ఏమైనా ఖరాబ్ చేశారా? గుజరాత్ వాళ్ళని కులం పేరుతో తిట్టి కొట్టారా? నరేంద్ర మోడీ గారు కులస్తులను ఏమైనా తిట్టారా? పాల వృత్తిని అవమానించారా? ఆపడానికి వచ్చిన ఆరకట్టుగా శివంతా పలగొట్టారా? కంజాతి వాళ్ళని బహిరంగ ప్రదేశంలో తిట్టారా? తిట్టలేగా బ్రదర్. మాకు అలా ఎవరైనా చేశారా? తెలంగాణ ప్రజలు గుజరాతీ ఏమంటారు సంస్కృతికి కట్టుబడే కదా అక్కడ బతుకుతా ఉన్నారు. అక్కడ కూడా ఇక్కడ గుజరాత్ గల్లీ ఉన్నది, మేము తీసేయమని చెప్పాము. కోటిలో గుజరాత్ గల్లీ ఉన్నది, మా జయశంకర్ సార్ పేరు పెట్టాలని చెప్పాం. గుజరాత్లో కూడా తెలంగాణ గల్లీ ఉండొచ్చు. ఇదంతా దేశంగా నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, ఇదంతా భారతదేశం. మరి ఇన్ని రాష్ట్రాలుగా ఎందుకున్నది? మండలానికో ఎమ్మెల్యే ఎందుకున్నాడు? గ్రామానికో సర్పంచ్ ఎందుకున్నాడు? రాష్ట్రానికో ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? మన నీళ్లు, మన నిధులు, మనకు రావాల్సిన వాటా మనకు దక్కాలనే కదా బ్రదర్. మేము ఏమంటున్నాం? ఎందుకున్నా ఇప్పుడు రాజ్యాంగం తెలియనటువంటి వాళ్ళు ఇది మాట్లాడతారు. మేమంటున్నాం మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు ఇక్కడ చేస్తున్న ఉద్యమం వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణ వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కూడా కల్పించండి. రైట్, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కదా. బీజేపీతో మన శివసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీని ఫామ్ చేసింది కదా దాదాసాహెబ్ బాల్ ఠాకరే, శివసేన వ్యవస్థాపకుడు. లుంగి హటావో పుంగి బజావో ఉద్యమాలు చేశాడు. మేము అలా కూడా అనలే తెలుసా. ఒడిశాలో మార్వాడి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది, ప్రాణాలు కూడా కోల్పోయారు. మేము అలా కూడా చేయలే. మా పిడమర్తి రేవని ఇంతకుముందు చెప్పాడు, మా జీలకర్ర సీన ఇంత అద్భుతమైన వ్యాసం రాశాడు, పాట కూడా పాడాడు. మేము ఎక్కడ ఏమన్నా అన్నావా? మేము కొడితే పడాం, తిరిగి కొడతాం. చెన్నై టీ నగర్లో తన్ని ధర్మేశారు. నువ్వు ఎక్కడికి 350 ఏళ్ళు అయింది కదా బ్రదర్. 350 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు నువ్వు బతుకమ్మ ఆడమంటున్నావు తప్ప, బోనాలు పండుగ చేయంటున్నావు తప్ప,
మా సమ్మక్క సారక్కల్ని గౌరవించి అంటున్నాం తప్ప. వాళ్ళు కూడా ఆడుతుర్రంట కదా చెప్పారు. ఒక పాట పాడమన్నారు, నేను అడిగినా కదా ఒక మార్వాడి ఆయన ఫోన్ చేస్తే నేను పాట పాడతా. ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, నేను పాట పాడి ఆడిస్తా. మా బతుకు కదా ఇది, మా కల్చర్ కదా. అంటే మరి మన తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ ని పాటిస్తున్నారు, దాండి ఆడుతున్నారు ప్రోగ్రామ్స్ పెడితే. మరి వాళ్ళకేం చెప్తారు మరి మన తెలంగాణ వాళ్ళకి? అదే బ్రదర్, అదే ఆధిపత్యం అంటారు. హిందీ భాషని బలవంతంగా, హిందీ నేను గుజరాత్కి వెళ్తే గుజరాత్ నేర్చుకొని మాట్లాడతా బ్రదర్. 350 ఏళ్ళు ఉన్నాను అనుకో నేను, నరేంద్ర మోడీ గారి కంటే అద్భుతంగా గుజరాతీ నేనే మాట్లాడతా. ఎందుకంటే ఆ నేలని నేను ప్రేమిస్తా. నువ్వు 350 ఏళ్ళు అయింది వచ్చి నిజాముల హయాంలో మేము వచ్చామంటారు కదా, మరి నిజాంలకు కృతజ్ఞతగా ఉండాలి కానీ నరేంద్ర మోడీ గారి పార్టీకి ఎందుకు కృతజ్ఞతగా ఉన్నారు? డబ్బులు ఇస్తారు కాబట్టి వీళ్ళు. మేము ఏమంటున్నాం, ఇక్కడ మీరు పుడితే ఈ నేల మీద మీకు ప్రేమ ఉండాలి, మీకు ప్రేమ లేదు. నెంబర్ 2, ఇక్కడ వాళ్ళని మీరు భావించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కులాలను మీరు అలా దూషించరు. రైట్. పాయింట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు వాళ్ళ కల్చర్ ని పాటిస్తున్నారు, కొంతమంది దాండి ఆడుతున్నారు. ఆ తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే రెండు రకాల విధానాలు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడిడాస్ చెప్పులు ఉంటాయి, సారీ ఎడిడాస్ షూస్ ఉంటాయి, పారాగన్ చెప్పులు ఉంటాయి. 2 పాదాలను రక్షించేటివే కదా. అంటే వాళ్ళు దీని నిర్వచనం ఏంటంటే దాండియా ఆడితే గొప్పదని, దాండియాకు పెద్ద ప్రాధాన్యత ఉన్నదని, మా బతుకమ్మకు లేదని, ఇది చిన్న పండుగ అని మన వాళ్ళ మైండ్ సెట్ను కూడా ఈ విధంగా మార్చేశారు. ఆఖరికి ఏడికి దిగజారిపోయారంటే తెలంగాణలో బతుకుంటూ, తెలంగాణలో తినుకుంటూ, తెలంగాణ గాలి పీలుస్తూ మీరు మేము పొద్దుగాల 5 గంటలు వేస్తాం, 6 గంటలకు పొయ్యి వేస్తాం, 7 గంటల దుకాణం కూర్చుంటాం, తెలంగాణలో తిని తాగుతారు అంటారు. చెప్పులు తీసుకొని కొడతాం వాళ్ళు ఇంకెవడన్నా అంటే తిని తాగుతారు. మనోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దాండి ఆడుతున్నారు కదా మనోళ్ళు. వాళ్ళు మనోళ్ళు కాదు బ్రదర్, గుజరాత్ వాళ్ళు. మన దాంట్లో కూడా వాళ్ళు మన బుక్ చేసుకొని గ్రౌండ్స్ లోకి వెళ్ళి ఆడుతున్నారు. సరే ఆడితే ఆడుకొని బ్రదర్, వాళ్ళ ఇష్టం, మేము వద్దనంటలే. ఇది మా అస్తిత్వం కోసం మేము మాతో కలిసి నడిచే వాళ్ళని, ఈ తెలంగాణ తల్లి పాలు తాగి తెలంగాణ తల్లి గాలి పీల్చి ఈ నేల నాది అనుకునేటువంటి వాళ్ళని మేము కలుపుకొని పోతాం. లేదు మేము గుజరాత్లో సంఖ్య నాకుతామంటే మేము వాళ్ళని ఏం చేయగలుగుతాం? మురుకులు మార్చలేం కదా. మీ గుజరాత్లో బాగుంటే మీరు వాళ్ళ పంచన చేరండి. మేము మా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి, మా భాషని, మా యాసని, మా కల్చర్ని బతికించుకోవడం కోసం మేము బతుకుతాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇదే తెలంగాణ. ఇప్పుడైతే ఇగో బ్రదర్, స్థానిక వ్యాపారుల చట్టం తేవాలని మేము పోరాటం చేస్తున్నాం. దానికోసం మేము ఫైట్ చేస్తాం. భారీ బహిరంగ సభ ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ఒక జేఏసీ ఏర్పడ్డది, ఇంకో 4 రోజుల తర్వాత ఇంకో జేఏసీ ఏర్పడుతుంది. జిల్లాల వారీగా కమిటీలు వేయబోతా ఉన్నాం, మండలాల వారీగా కమిటీలు వేయబోతా ఉన్నాం. గ్రామానికి వెళ్ళి మారవడిల అరాచకాలు, ఎందుకంటే 100 ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు అని వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు కూడా చూశారు కదా, వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రికల్ షాపులు పెట్టడం, లేకపోతే రకరకాల షాపులు పెట్టి స్థానిక వ్యాపారులను దెబ్బతీయడం, ఇటువంటి సమస్యలు వెళ్ళి తెలుసుకుంటాం. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా పోరాటం ప్రభుత్వంతో, మా పోరాటం రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం. వీళ్ళు రెచ్చగొట్టి చంపుతాం, కొడతాం, నరుకుతాం అని అంటే పిట్ట బెదిరింపులకు, తాటాకి సప్పులకు తెలంగాణలో భయపడేటోళ్ళు కాదు. ముఖ్యంగా తెలంగాణ శాం భయపడేటోడు కాదు. తెలంగాణ బంద్ రోజు అంటే మీరు తెలంగాణ మొత్తం బంద్, మార్వాడి గో బ్యాక్ అనే విషయం మీద ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, తిప్పారు. మరి తర్వాత ఎప్పుడు వదిలేశారు? ఏం జరిగింది? మీ మీద ఎలాంటి కేసు బుక్ అయింది? అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ, జేపీ నడ్డాలు, మీకు ఆయనపై ఇంతకుముందు ఒకటి చెప్పిన, లాస్ట్ టైం అమిత్ షా గారు తడిపార అమిత్ షా అంటారు, అమిత్ షా గారిని గుజరాత్ నుంచి బహిష్కరించారు. ఎందుకో తెలుసా? రాజస్థాన్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, ఒక ఆయన చనిపోయాడు, ఆయన పేరు గుర్తుకు రావట్లే, ఆయన పేరు గుర్తుకు రావట్లే. ఆయన వ్యాపారస్తుల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకుంటారని ఆరోపణలు ఉన్నప్పుడు బూటక ఎన్కౌంటర్ చేశారు, గుర్తుందా? 36 మందో 32 మందో ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసింది కోర్టు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారనుకో. ఎస్, ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలిసి, మా మార్వాడి, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి డీజీపీ గారికి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తెల్లారు ఏం చేశారు? ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి వాళ్ళు బంధుకు కాల్ ఇచ్చారు. ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులు ఏ పిలుపునిచ్చినా సరే తెలంగాణ ప్రజలందరూ ఆహ్వానిస్తారు. రైట్. ఉస్మానియా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే మొదలైంది, లేదా దొర భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడి నుంచి అన్ని ఉద్యమాలు అక్కడి నుంచే మొదలవుతాయి. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ కాదు, మా చెల్లె అలా చదువుకుంటుంది, ఆమె కూడా విద్యార్థి నాయకురాలు. మా చెల్లెని కూడా ఉద్యమంలో నేనే ఏమంటారు పోయి బంధుకు పిలిపియమ్మా అని చెప్పిన కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక స్పృహ, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఏమంటారు బంధుకు కాలిస్తే అర్ధరాత్రి వచ్చి 3 గంటలకు నన్ను పాయింట్ కూడా వేసుకోలే, నన్ను పృథ్వీని 12 గంటలకు మాట్లాడేటువంటి జీలకర్ర సీనని, ఆయనని, పిడమర్తిరావుని హౌస్ అరెస్టు, విద్యార్థి నాయకులకు ధమ్కీ కాల్సు, ఇటువంటి చేయించిందని ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి గుజరాత్ నాయకులు అమిత్ షాకి ఫోన్ చేస్తే అమిత్ షా, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కనుసన్నల్లో ఇక్కడ డీజీపీ గారు పనిచేశారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కనుక వీళ్ళు అమ్ముతున్నటువంటి నకిలీ దందాలు ఏవైతున్నాయో, జీరో మాల్ అమ్ముతా ఉన్నారు, రసీదులు ఇవ్వట్లేరు, డిజిటల్ పేమెంట్లు చేసుకోవట్లేరు. జామకాయలు అమ్ముకునేట ఆయన కూడా స్కానర్ పెట్టుకున్నారు బ్రదర్. వీళ్ళ దగ్గర స్కానర్స్ లేవు, మన డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మట్లేరు. వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే అంబేద్కర్ని 7 సార్లు అవమానించిండు అమిత్ షా, ఆయనను జైలు పెట్టాలి కదా. నన్ను పెడితే ఏమొస్తుంది? నేను బ్యాంకులు దోసుకున్న దొంగనా?
ఈ దేశాన్ని దూసుకుపోయిన దొంగలు 24 మంది దొంగలు ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడో ఏ రాష్ట్రం వాళ్ళు? మా సౌత్ నుంచి అయితే మా తెలంగాణ ఆయన లేడు, ఆంధ్రప్రదేశ్ ఆయన లేడు, కర్ణాటక ఆయన లేడు, తమిళనాడు ఆయన లేడు, కేరళ ఆయన లేడు. అంటే మీరు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, తెలంగాణ సమాజం మీద దాడులు అయితే ఆగట్లేదు. అవును. మీ ఉద్యమంలో పసలేదు. పస కాదు బ్రదర్, ప్రతి దాడులు చేస్తే తట్టుకుంటారా మీరు? చెప్పుడు మరి. ప్రతి దాడులు చేయడం ప్రజాస్వామ్యం అయితే మేము దాడులు చేస్తాం. మా సంస్కృతి అది కాదు కదా. చెప్పాలి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు చెప్పాలి. వాళ్ళే నన్ను అమ్మనా బూతులు తిట్టిండు. చాలా మంది తిడుతూనే ఉన్నారు రోజు. మేము తిడతానా? లేదు కదా. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఒక హక్కు ఉంటుంది, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని. బాడీ షేమింగ్ చేస్తాము మీద పోస్టులు పెట్టారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అరే సబ్జెక్ట్ మాట్లాడరా అంటే పలాని కులం ఏంది, పలాని మతం ఏంది. కేసీఆర్ కూడా ఇట్లనే 2-3 సార్లు కౌంటర్ ఇచ్చిండు. ఉద్యమం సమయంలో నా ముక్కు ఒకటి బాగలేడని ఒకడు, మూతి ఒకటి బాగలేని ఒకడు, నేను పాయకానికి పోతే ఏ వాసన వస్తుందో కావాలా వానికి అని అన్నాడు. ఇదంతా ఎందుకు బ్రదర్? ఓ ప్రజా సమస్యని ప్రజలందరూ లేవనెత్తి ప్రభుత్వాల ముందు పెట్టారు. మీరు తెలంగాణ ప్రజల వైపు ఉన్నారా? మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ పెట్టుబడిదారులు పైసలు తీసుకునే వైపు ఉన్నారా? మీ స్టాండ్ని స్పష్టం చేయండి. ఆఖరికి ఓఐసీ కూడా మీరు దీని వెనకాల ముస్లింలు, తుగుడే గ్యాంగు, కమ్యూనిస్టు, గిమ్యూనిస్టులు ఎవరెవరో ఉన్నారని చెప్పారు కదా. మరి వాళ్ళందరూ వచ్చి ఎవరు మాట్లాడతలేరు మా దగ్గర? ఎవరు మాట్లాడతలేరు కదా. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే దాంట్లో వ్యక్తులు ఉన్నారు, ప్రధానమైన నాయకులు, వ్యవస్థాపకులు ఎవరు వచ్చి మాట్లాడలేదు కదా. ఓవైసీ కూడా వాళ్ళ పంచన చేరాడు. ఎందుకంటే చార్మినారే పేరుకు, దాని చుట్టూనేది మొత్తం మార్వాడి, గుజరాత్ దుకాణాలే. ఇలా డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి. రాజకీయ నాయకులు మొత్తం ఈరోజు ప్రజల కోసం కాకుండా మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్లు పైసలు తీసుకుని వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినాక పోలీసులు మీతో ఏ విధంగా ప్రవర్తించారు? ఏ విధంగా ప్రవర్తిస్తారు బ్రదర్? నాకు అర్థమైంది. మా కస్టడీలో ఉండాలి, పైనుంచి ఒత్తిడి. మాకేముంటుంది సార్, కూర్చోండి అన్నారు, నీళ్ళు ఇచ్చిర్రు, కూసబెట్టిర్రు. నన్ను పరామర్శించడానికి ప్రజాకవి జయరాజ్ అన్న వచ్చారు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యమన్ వచ్చారు, మా పార్టీ వాళ్ళు చాలామంది వచ్చారు, నన్ను ప్రేమించే వాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నాలు, విద్యార్థులు అందరూ వచ్చారు. ఏమైంది, మా వాడికి ఏం తప్పు చేశాడని ఒత్తిడి పెరిగినట్టుంది. ఏం చేశారు అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పారు, రైట్ మీరు ఏదైనా ఉద్యమం ఉంటే చేసుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. నన్ను అయితే ఏం వాళ్ళు థ్రెటన్ ఏం చేయలేదు. అంటే మళ్ళీ అంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికి సిద్ధమా మీరు? చచ్చిపోవడానికే సిద్ధంగా ఉన్న బ్రదర్ అంటే జైలుకి అంటావు. చచ్చిపోవడానికే సిద్ధంగా ఉన్నా. నువ్వు మిస్సాల పిల్లోడు 23 ఏళ్ళ భగత్ సింగ్ సామ్రాజ్యవాదుల గుండెల్లో, తెల్లవాళ్ళ గుండెల్లో రైళ్లు పదిగెత్తించాడు. ఈరోజు మనందరి గుండెల్లో ఉన్నాడా లేదా? తెలంగాణ శామును చంపితే ఉద్యమం అవుతుంటే నేను 100 సార్లు 1000 సార్లు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈ తమ్ముడు అవుతారా, ఈ అన్న అవుతారా, ఈ అన్న అవుతారా, అన్న అవుతారా, మీరు అవుతారా? సోషల్ మీడియానే కదా దీన్ని బలపరిచింది. ఇది మన ప్రాంతం కోసం కదా. నేను ఉద్యోగం చేసుకుంటే బ్రదర్ భావితరాలు బాగుపడాలి. శ్రీకాంతాచార్య ఎవరి కోసం చచ్చిపోయాడు? రేవంత్ రెడ్డి కోసం, కేసీఆర్ కోసం, నరేంద్ర మోడీ కోసం, మార్వాడి లత కోసం, గుజరాత్ సంజయ్ కోసం, ఆయన పేరు ఏం పేరు, రాజస్థాన్ సింగ్ కోసం కాదు కదా. ఎందుకు చచ్చిపోయాడు? బెల్లి లలితకి ఎందుకు ముక్కలైంది? గద్దరన్న కాటికి కాలు కాపించిన తాక కూడా బానిసలారా లేండిరా అని తూటాలు గుండెలో ఉండగానే ఎందుకు పాట పాడిండు? ఎవరి కోసం పాట పాడిండు? ప్రజలందరి కోసం కదా, తెలంగాణ ప్రజల కోసం కదా. కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమం. ఇది ఒక పరివర్తన, ప్రజల్లో పరివర్తన తీసుకురావడం కోసం మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. ప్రజా ఆదరణని జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏమంటున్నా, సాగుకు భయపడతారా తెలంగాణ? నువ్వు భయపడతావా? భయపడవు కదా. నేనైతే భయపడా. మేము ఎవరిని చంపం, మేము ఎవరిని తిట్టాం, మేము ఎవరిని కొట్టాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలతో పోరాటం చేస్తాం. అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని. రాజకీయ పార్టీల సపోర్ట్ మేము అడగలే, ఇస్తా అంటే కూడా మేము వద్దాను. తెలంగాణ శ్యామ్ డబ్బులకు లొంగడు అంటారు. తెలంగాణ శ్యామ్ డబ్బులకు లొంగడు, తెలంగాణ ప్రజలకు లొంగుతాడు. ఒకవేళ డబ్బులు అలా ఇవ్వాలనుకుంటే కనుక మీ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వలసదారుల వల్ల గ్రామాలలో చాలా మంది చచ్చిపోయారు. ఎన్ని పైసలు ఉన్నాయో చెప్పారు. చచ్చిపోయినటువంటి కుటుంబాల దగ్గర పోదాం, కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇద్దాం. ఒకవేళ నాకు అంతకు ప్రేమ ఇవ్వాలనుకుంటే జర్నలిస్టులు చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇద్దాం. మీడియా ముఖంగా పంచుదాం. ఎందుకు దాచిపెట్టడం? నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి చేసుకొని బతకడానికి. నాకెందుకు బ్రదర్?